హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో చింతాకు అలాగే సిర్రాకు రెండు వేసి ఎండుమిరపకాయతో పప్పు చేయబోతున్నానండి. ఇది వచ్చేసి రాగి సంగటికైనా వైట్ రైస్కైనా ఇది చాలా బాగుంటుంది. కడప సైడు వేసవికాలం వచ్చిందంటే బాగా చింత చిగురు అనేది బాగా దొరుకుతుంది. ఈ విధంగా అయితే పప్పు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి తిన్నారంటే ఇంకా మళ్ళీ అయితే చేసుకొని తింటారు. మరి నేను ఎలా తయారు చేస్తాననేది వీడియోలో చూపించేస్తాను. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని మీరు ఎంత కందిపప్పు అయితే వేసుకోవాలనుకున్నారో అంత అయితే వేసుకోండి. నేనైతే టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా చిన్నది, దాంతో అయితే 2 వేసాను. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక వంతు కందిపప్పు అయితే 3 వంతుల నీళ్ళు ఉండేలాగా చూసుకోవాలి. సిర్రాకు అంటే ఇదే అండి, తోటకూరల్లో ఇదొక ఆకు. ఇది చాలా బాగుంటుంది, ఫ్రైకైనా పప్పుకైనా కూడా చాలా తొందరగా ఉడికిపోతాయి. కాడలు అనేది చాలా లేతగా ఉంటాయి. ఆ ఆకు దొరికితే వేసుకోండి. అలాగే 1/2 కేజీ టమోటాలు వేసాను. అలాగే ధనియాలు ఒక 20 గింజల వరకు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 2, ఉల్లిపాయ ముక్కలు ఒక 2-3 ముక్కలైతే వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, ఎండుమిరపకాయలు వచ్చేసి కారానికి సరిపడా వేస్తున్నాను. ఇవి గుంటూరు మిరపకాయలండి, కారం భలేగా ఉంటాయి. నేనైతే ఒక 9 వరకు వేసాను. అలా కట్ చేసి వేయడం వల్ల కారం అనేది మనకి పప్పుకు బాగా పడుతుంది. తర్వాత వచ్చేసి చింత చిగురు కూడా వేసేసుకోవాలి. మనము ఆల్రెడీ టమోటాలు 1/2 కేజీ వేసాం కదా, పులుపు ఉంటాయి. నాటు టమోటాలు వేసాను. చింతాకు సరిపడా అయితే వేసుకోండి, ఎక్కువ వేసుకున్నా కూడా పుల్లగా అయిపోతుంది. కరెక్ట్గా సరిపోయేలాగా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 విజిల్స్ రానించి ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసేసి ఎక్స్ట్రా నీళ్ళన్నీ ఇలా వంపేసుకోవాలి. ఒకవేళ మీకు నీళ్ళు లేకపోతే అలాగే ఎనిపేసుకొని పోపు పెట్టుకోండి. నీళ్ళు అనేది నేను వంపుకున్నాను, కొద్దిగా పలుచగా ఉంటేనే బాగుంటుంది చింతాకు పప్పు, మరీ గట్టిగా ఉండడం కన్నా కూడా. టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసేసి ఒక్కసారి బాగా పప్పు గుత్తితో ఎనిపేసుకోవాలి. ఇందులో కారప్పొడి అనేది వేయకూడదండి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది. తర్వాత పప్పు అయితే ఎనిపేసాను కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న నీళ్ళన్నీ ఇలా వేసేసుకోవాలి. కొద్దిగా మీకు పలుచగా కావాలంటే ముందే ఎక్కువ వాటర్ అనేది వేసుకోవాలండి. తర్వాత చల్లనీళ్ళు వేస్తే పప్పు అనేది అంత రుచిగా ఉండదు. కాబట్టి కరెక్ట్గా అయితే వేసుకోండి ముందే ఎన్ని కావాలో అన్నీ. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టేసి అలాగే ఆయిల్ వేసుకోవాలి మనకు పప్పుకి సరిపడా. తర్వాత ఆవాలు 2 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా సాల్ట్. ఉల్లిపాయల్లో సాల్ట్ వేయడం వల్ల మనకి తొందరగాను వేగుతాయి. అలాగే ఉల్లిపాయ ముక్కలు చప్పగా అనేది ఉండవు, తినేటప్పుడు బాగుంటాయి. ఇప్పుడు గరిటెతో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మనకి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు కంపల్సరీగా హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. పప్పుకి ఎప్పుడైనా సరే బాగా హై ఫ్లేమ్లో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆ పప్పు అనేది. కలర్ అయితే బాగా వచ్చాయి కదా, క్రిస్పీగా రావాలి ఉల్లిపాయ ముక్కలన్నీ. ఆ టైంలో పప్పు అంతా ఎనిపెట్టుకున్నాం కదా, మొత్తం వేసేయాలి. వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. పోపు అనేది బాగా మిక్స్ అయితేనే మనకు బాగుంటుంది పప్పు అనేది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. తర్వాత మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను. ఒక చిన్నగా అయితే ఉడుకుతుంది కదా, ఆ టైంలో ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, కడప సైడ్ చేసుకునే చింతాకు అలాగే సిర్రాకు పప్పు రెడీ అయిపోయింది. మరి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.